సో హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ సిరి గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. సో హాయ్ మేడం. హాయ్ అండి. సో మీ ఫ్రెండ్ నిఖిల్ గారు అయితే అమ్మూలు అనే సాంగ్ అయితే ఈరోజు అయితే తీయడం జరిగింది. సో ఇది చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నిఖిల్ని ఆల్రెడీ బిగ్ బాస్లో చూశారు అండ్ సపోర్ట్ కూడా చేశారు. సో అదే సపోర్ట్ ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్ములు సాంగ్ యూట్యూబ్లో ఉంది, మీరు అందరూ వెళ్ళి చూడండి. ఓకే, చాలా మంది అడుగుతున్నారు సిరి మ్యారేజ్ ఎప్పుడు అడుగుతున్నారు, ఇంకెప్పుడు అది? త్వరలో. త్వరలోనే. మీ అప్కమింగ్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? 2 మూవీస్ అండ్ ఒక వెబ్ ఫిలిం ఉంది. ఆల్రెడీ షూటింగ్స్ అయిపోయాయి. సో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. వెబ్ సిరీస్ కానీ ఏమన్నా? వెబ్ ఫిలిం చేస్తున్నాను. మీ అండ్ శ్రీహాన్ కలిసి చేస్తున్నాము. శేఖర్ మాస్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది కూడా అయిపోతుంది. నాకు తెలిసి ఒక 1-2 మంత్స్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ ఎలా నడుస్తుంది? ఇట్స్ గుడ్, చాలా బాగా జరుగుతుంది. ఇట్స్ గోయింగ్ గుడ్. ఓకే, లాస్ట్ ఫైనల్ నాన్ వెజ్ మీ మీద ఒక వీడియో చేశారు కదా, దాని మీద మాట్లాడతారా? బేసికల్ నేను మొత్తం వీడియో చూడలేదు. ఐ హ్యావ్ నో ఐడియా, సో నో కామెంట్స్. థ్యాంక్ యూ. చేసిన ఎలిగేషన్స్ అదొకటే క్లియర్ ఇచ్చింది. అది అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. అండ్ నేను మొత్తం వీడియో చూడలేదు చెప్పడానికి కూడా. నాకు అసలు ఐడియా కూడా లేదు. థ్యాంక్ యూ అండి. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు? సో మీ కొలీగ్కి సంబంధించింది అమ్ములు సాంగ్ అనేది ఈరోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? నేనైతే చాలా హైప్డ్ ఉన్నాను. అండ్ నిఖిల్ అన్న సాంగ్ అంటే ఆ మాత్రం అయితే ఉండాలి. ఫుల్ మాస్ సాంగ్తో వస్తున్నారు. అండ్ ఐ థింక్ జనాలు పబ్లిక్ మొత్తం వెయిట్ చేస్తూనే ఉన్నారు దట్ బిగ్ బాస్ తర్వాత నిఖిల్ అన్నని మళ్ళీ ఎప్పుడు చూస్తాము. వచ్చారు, గట్టిగా వచ్చారు. అండ్ అలాగే సోనియా గారు కూడా చాలా మంచిగా గ్రేస్ఫుల్గా సాంగ్ అయితే ఎదిరింది. అండ్ మీరు అందరూ ఐఎమ్ ష్యూర్ దట్ ప్రతి పార్టీలో కానీ, ప్రతి పిక్నిక్లో కానీ, ప్రతి ఎక్కడైనా ఈ సాంగ్ అయితే పక్కా ఉంటుంది అండ్ హమ్ చేస్తూ ఉంటారు. ఐ హోప్ పబ్లిక్ మొత్తం ఈ సాంగ్ని ఇలానే ఎంజాయ్ చేస్తుంది. లైక్ అండ్ దిస్ సాంగ్ షుడ్ గో హైట్స్ అండ్ ట్రెండింగ్ అయితే పక్కా వెళ్తుంది. ఓకే, నైనికా గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే ఏ సినిమాకైనా కొరియోగ్రాఫ్ చేస్తున్నారా? నేనైతే కొరియోగ్రాఫ్ చేయనండి. నాది అంటే నేను ఆ సైడ్ అస్సలు వెళ్ళను. కొరియోగ్రాఫ్ చేయాలని అస్సలు కోరుకోట్ కూడా లేదు. హీరోయిన్ అవుతారా? అది ఇంకా అంటే 6-7 మంత్స్లో మేబీ మీ ముందుకే రావచ్చు. అవి సర్ప్రైజ్, అది కోరుకోండి, మేనిఫెస్ట్ చేయండి. నేనైతే చేస్తున్నాను. మీరందరూ కూడా ఇట్లా చెప్పి నేను కానీ ఒక హీరోయిన్లో చూడాలని ఒక 10 సార్లు ఒక రోజు చెప్పండి. ఇప్పుడు అయిపోతాను ఏమో మరి. బట్ అలాగే అంటే ఐ థింక్ స్ట్రగుల్ అనేది అందరికీ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ జస్ట్ వెరీ న్యూ టు దిస్ ఇండస్ట్రీ. హోప్ఫుల్లీ దేవుడు నన్ను కొంచెం ఇట్లా బ్లెస్ చేస్తే ఓకే తల్లి మా గో, ఇప్పుడు నువ్వు షైన్ అవ్వు. సో ఐఎమ్ రెడీ టు డూ హార్డ్ వర్క్, రెడీ టు స్ట్రగుల్. అండ్ ఇంకా ఏదైనా పెద్ద మంచి ఆపర్చునిటీ వస్తే పక్కా మీరు నన్ను చూస్తూనే ఉంటారు. ఓకే, మీ బిగ్ బాస్ టీం మొత్తం కూడా ఒకే స్టేజ్ మీద కలిసారు, ఎలా అనిపిస్తుంది? అందరు అయితే రాలేదు, చాలామందిని మిస్ అయ్యాను. కానీ అదే ఐ థింక్ బిగ్ బాస్ టీమ్ని ఎప్పుడైనా కలిస్తే జనాలు అనుకుంటారు ఇంట్లో ఏంటి ఇంత కొట్టుకునే వాళ్ళం, ఇక్కడ వచ్చి ఏంటి ఇంత మంచిగా ఉన్నారు. బట్ అది ఇంటి బయట వచ్చాక మనకి ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాము. ఫ్రెండ్స్ అంటే మోర్ దెన్ ఫ్యామిలీ, ఇట్స్ అంటే ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక తో. అయితే చాలా బాగుంది, అందరు వచ్చారు అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ టు మీట్ ఎవ్రీవన్. ఓకే, మీ మ్యారేజ్ ఎప్పుడు? అంటే ఇది కాదు, ఇప్పుడల్లా ప్లానింగ్ లేదా? ఎందుకంటే ఓ మై గాడ్, నేను ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు? నేను పెళ్లి అంటే అమ్మాయి ఉంటేనే పెళ్లి అంటారు, అలా ఏం లేదు అసలు. టైం వస్తే మీకు కావచ్చు, లేకపోతే నాకు కావచ్చు, టైం రావాలి కదా. ఇప్పుడు చాలా టైం ఉంది, చాలా టైం. ఓకే, సాయి మీకు టచ్లో ఉన్నారు ఇప్పుడు కూడా? లేదు అసలు లేదు. దేనికి? ఊరికే నాకు టచ్లో ఉండాలని లేదు, అందుకు లేదు. యా రైట్. ఓకే, మళ్ళీ త్వరలో డీకి నిలబోతున్నారా? డీ అయితే ఇంకా చేయను అని కాదు, కానీ వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త టాలెంట్ రావాలి, కొత్త మనుషులకి కొత్త పబ్లిక్కి ఛాన్సెస్ రావాలి. అండ్ డీ అనేది టాలెంట్ని ఎలా పుష్ చేయాలో డీ హ్యాస్ గివెన్ మీ అ లైఫ్. అండ్ అలాగే డీ చాలామందికి లైఫ్ ఇస్తూనే ఉండాలి ఇట్లానే. సో డీ అంటే 2 years డీ జర్నీ ఉంది. అండ్ మళ్ళీ ఆబ్వియస్లీ పిలిస్తే ఎప్పుడైనా నేను వెళ్తా. ఓకే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ డీ. కాకపోతే ఆబ్వియస్లీ ఐ థింక్ ఒక జర్నీ ఎండ్స్. ఎలా బిగ్ బాస్ ఎలా ఒక పర్సన్కి ఎండ్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ టైం యూ మైట్ బీ వైల్డ్ కార్డ్, కానీ కంటెస్టెంట్ కష్టమే. సో చూద్దాం. ఓకే, రైట్. ఓవరాల్గా ఒక ఫైనల్ క్వశ్చన్. బిగ్ బాస్ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. మీకు ఎట్లా ఉన్నాయి అవకాశాలు ప్రస్తుతానికి? ఐ థింక్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలండి. ఒకవేళ మీకు ఆపర్చునిటీస్ రాకపోతే కూడా ఐ థింక్ యాజ్ లాంగ్ యాజ్
యూ కీప్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్ దట్ నేను చేయగలుగుతాను, నాకు హార్డ్ వర్క్ చేయాలని ఉంది, నేను డెడికేటెడ్ ఉన్నాను. నేను ఒక్కటే నమ్ముతాను, యాజ్ లాంగ్ యాజ్ నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను నాకు ఆపర్చునిటీస్ వచ్చేవి వస్తాయి, ఎక్కడికి పోవు. నా డెస్టినీలో ఏముంది నాకు పక్కా వస్తాయి. డెఫినెట్గా వస్తే కాదంటలే, బట్ బయట టాక్ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి ఆఫర్లు ఉండవు అని చెప్తున్నారు. దాంట్లో ఏం వాస్తవం అవాస్తవం అది? నాకు Is it right or not? ఐ థింక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నాకైతే అలా లేదు. నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఐ డోంట్ నో అబౌట్ ఎవ్రీబడి, అండ్ అలా అని టాపిక్స్ మనకి ఎప్పుడు రావు కూడా. సో ఐ రియలీ డోంట్ నో. ఓవరాల్గా ఈ అమ్ముల్ సాంగ్ గురించి ఏం చెప్తారు? అమూల్ సాంగ్ అయితే పెద్ద హిట్ అండి. ప్లీజ్ దిమాగ్ ఖరాబ్ బ్లాక్ బస్టర్ మాస్ సాంగ్ తీశారు, అండ్ ట్రెండింగ్ చేయండి, ట్రెండ్ అవ్వాలి, రీల్స్ చేయండి రీల్స్. అండ్ ఐ హోప్ మీరు అందరూ నిఖిల్ అన్న ఇట్లానే బ్లెస్ చేస్తారు, బ్లెస్ చేస్తూనండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. హలో, సో డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో థ్యాంక్ యూ. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ సాంగ్ ఎంత ట్రెండింగ్లోకి వెళ్తా అనుకుంటున్నారు? మేము ఏమేమి చేయాలో అది చేసేసాం, ఇంకా మీరు చేయాల్సిందే ఉంది. సో మీరు ఎంత ట్రెండింగ్ చేయాలో మీరే చేయాలి. సో మీకు మేము మా 100% ఇచ్చాము. సో మీ ఒపీనియన్ ఇంకా పైన యాజ్ అ ఆడియన్స్గా అందరికీ ఉంటుంది కదా. సో మీరే చెప్పాలి ఎలా ఉంది, మీకు నచ్చిందా అని. ముద్దుగుమ్మ చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ. ఓకే, రీసెంట్గా ఏమన్నా సినిమాస్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా మేడం? లేదు, ఇప్పుడు కరెంట్లీ తెలుగులో ఒక ప్రాజెక్ట్, తమిళ్లో ఒక సీరియల్ చేస్తున్నాను. సో ఈ రెండింటికే టైం కరెక్ట్గా ఉంది. మీరు కూడా బిగ్ బాస్కి ఏమైనా ట్రై చేస్తున్నారా? మనం ట్రై చేయడం ఏం లేదు, వస్తే అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. మాక్సిమం హీరోయిన్లు అందరూ కూడా బిగ్ బాస్ ఖచ్చితంగా ఆఫర్ వస్తుందని చెప్తారు, నిజమే కదా అది? అవునా, అలా అంతా ఏం లేదు. లేదా? ఆపర్చునిటీ అనేది ర్యార్లీ ఒక్కసారి మన డోర్ నాక్ చేస్తుంది. ఆపర్చునిటీ కోసం ఎదురు చూసేవాళ్ళు దానికన్నా ఎక్కువ ఉన్నారు. సో ఎవరికి రావాలని ఉంటే వారికి వస్తుంది. ఓకే, నిఖిల్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? హీఈస్ వెరీ డెడికేటెడ్. సో తన 100% ఏం చేసినా తన 100% ఇస్తారు. సో తనకి మ్యాచింగ్గా చేయాలి, తనకన్నా కొంచెం ఎక్కువ చేయాలని కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్. రైట్. డాన్స్ మాస్టర్స్ ఎలా బిహేవ్ చేస్తారు మీతో? డాన్స్ మాస్టర్సా, అందరి దగ్గర అన్నీ ఉంటుంది, కానీ అది లాగడానికి ఒకరు గురుజీ కావాలి. సో నాకు గోవింద్ మాస్టరే. నేను డాన్స్ చేస్తాను, కానీ ఒక ఆల్బమ్ సాంగ్ అనేది ఇది నాకు ఫస్ట్. సో సోనియా ఇంత చేస్తారనేది ఈ ఒక సాంగ్ ద్వారా అందరికీ తెలుస్తుంది. సో గోవింద్ మాస్టర్కి చాలా థ్యాంక్స్. మన వర్క్ని హార్డ్గా చేస్తే మన ఫేస్ తెలిసిపోతుంది. అక్కడ మేము ఎంత జాలీగా డాన్స్ చేస్తున్నాం. సో దానికి మొత్తం గోవింద్ మాస్టరే కారణం. సో థ్యాంక్స్ టు హిమ్. ఓవరాల్గా ఈ సాంగ్ గురించి ఒక మాటలో చెప్పాలని ఏం చెప్తారు? అమలు మీ అందరికీ తెలియాలి. సరే, ఇది మంచి క్యాచీగా ఒకటి చెప్తా, మీరే నాకు చెప్పండి. చెప్పండి, నేను చెప్పేది ముద్దుగమ్మ అని చెప్పే కదా. ముద్దు గుమ్మానా? నా గురించి నేనే ఎలా చెప్తాను? అందుకే నేను చెప్పే కదా మేడం, ముద్దుగుమ్మ అని. మీరే వచ్చిన వెంటనే మీరే చెప్పారు ముద్దు గుమ్మలా ఉన్నానని. సో అది వచ్చి అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. సో అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్. సో ఐ హోప్ ఇది చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే సాంగ్ అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్యాన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. రైట్. ఓవరాల్గా మీ బిగ్ బాస్ టీం అందరూ కూడా మీరు పిలవగానే అంతమంది వచ్చారు, స్టేజ్ మొత్తం కూడా కలగలాడిపోయింది. ఎలా అనిపిస్తుంది సార్? అది బిగ్ బాస్ టీం కన్నా నా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. మీరు కూడా నా ఫ్యామిలీలో ఒక్కొక్కరు. సో నేను ఒకటి చేస్తున్నప్పుడు ఒక సపోర్టివ్గా మీరు మీ టైంలో మీ ఒక డే షెడ్యూల్లో కొంచెం టైం తీసుకొచ్చారు కాబట్టి నేను ఇంకా దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ సక్సెస్ అనొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగానే ఉంది నేను చెప్పాలంటే. బిగ్ బాస్ విన్నర్గా మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మీకు ఏమైనా అవకాశాలు తగ్గినాయా పెరిగినాయా? సార్, అవకాశాలు ఎవరు తగ్గించలేరు, ఎవరు పెంచలేరు సార్. మనమే ట్రై చేయాలి, మన ప్రయత్నం ఆపకుండా. మనం వచ్చే చిన్నదైనా పెద్దదైనా, చిన్నది పెద్దది అని కాకుండా అది నా వర్క్, అది నా డ్యూటీ అని చేసుకుని వెళ్తే మనం ఎక్కడైనా మనం అనుకున్న ఒక చోటకి చేరుకుంటాం. అంటే యాక్చువల్గా బయట టాక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత అవకాశాలు దొరకట్లేదు అని ఒక టాక్ నడుస్తుంది. మీకు కూడా అలా ఉందా అని అడుగుతున్నాను. నాకేం లేదు సార్, నాకు బాగానే ఉంది. నన్ను జనాలు ప్రేమిస్తున్నారు, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలాగే ఉన్నారు నాతో. నాకేం అనిపించలేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా, దాంట్లో కొత్త ప్రయత్నం కూడా ట్రై చేస్తా. ఇంకా జనాలు ఎంటర్టైన్ చేయడమే నా డ్యూటీ కాబట్టి. మీరు 1 year నుంచి ఖాళీగా ఉన్నారంటే నిజమేనా? 1 year నుంచి ఖాళీగా లేదు. నేను బయటికి రాగానే ఒక సీరియల్ గెస్ట్ అపిరెన్స్ చేసా, షోస్ చేస్తున్నా. అమలు సాంగ్ వస్తుంది, కొన్ని డేస్లో ఇంకొన్ని వస్తూ ఉంటుంది. అంటే హడావిడి చేయకుండా ప్రశాంతంగా చేసుకుని వెళ్దామని చేసుకుంటున్నాను. నాకు టైం కావాలి, వర్క్ చేసుకుని నెమ్మదిగా వెళ్దాం, హడావిడి చేయకుండా. ఓకే, ఈ హీరో పక్కన హీరోయిన్ ఎప్పుడు చూస్తాం?
మీరు స్క్రీన్లోనా రియల్ లైఫ్లోనా టైం వచ్చినప్పుడు అట్లా ఎట్లా సార్? అంటే సార్ మీ ఇంట్లో మీకు పెళ్ళైందా? పెళ్ళి అవుతున్నప్పుడు జాతక కలిసి రావాలి ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ అయిన తర్వాత కదా పక్క నుంచి ఉంటారు, అలాంటి కొన్ని జరుగుతాయి కదా సార్ సాంప్రదాయాలు. అది జరిగిన తర్వాత చూద్దాం. ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? జరుగుతుంది సార్, వర్కింగ్లో ఉంది, త్వరలో మీ అందరి ముందు వస్తుంది. పెద్ద హీరోనా లేకపోతే మీరు ఏమన్నా మంచి ఆ క్యారెక్టర్ సార్ చేస్తారా? నాకు పెద్ద హీరో లేదు సార్, నాకు మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి క్యారెక్టర్ అయినా పర్లేదు, మంచి నాకు ఆశ ఉన్నాయి, కొన్ని ఆశలు చెప్పా ఆల్రెడీ. అల్లు అర్జున్ గారితో ఒక సినిమాలో విలన్గా చేయాలని ఆశ ఉంది. అండ్ నాకు వచ్చే ప్రాజెక్టు దాన్ని నా సైడ్ నుంచి ఎంతవరకు నేను డెడికేషన్ నా హార్డ్ వర్క్ని ఇవ్వగలుగుతాను, అది ఖచ్చితంగా నేను ఇస్తాను దానికి. ఓకే, మరలా బిగ్ బాస్లోకి మీరు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఒక టాక్ నడుస్తుంది, దానికి ఏమంటారు? లేదు సార్, ప్రస్తుతానికి ఎవరు నన్ను అడగలేదు, నేను ఎవరికి అని చెప్పలేదు. టాక్ ఏం కాదు, టాక్ ఎంగేజ్ చెప్పలేదు. ఓవరాల్గా ఈ సాంగ్ గురించి ఏం చెప్తారు? నిజంగా కష్టపడ్డాం, మీ ముందు తీసుకొచ్చాం, ఇంకా ఇక్కడి నుంచి మీ చేతిలో ఉంది, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి నిల్చోబెట్టాలనేది మీ ఆశీర్వాదం, లవ్, సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఎప్పుడు కావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.